హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఇండియా వర్సెస్ నమీబియా 93 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. ఇండియాకి ఇది వచ్చేసరికి కన్సిక్యూటివ్ 10th విన్ వరల్డ్ కప్లో. ఇషాన్ కిషన్ నుంచి తుఫాన్ ఇన్నింగ్స్, అలాగే సంజు శాంసన్ నుంచి కొంచెం క్లాసిక్ నాక్, క్విక్ ఫైర్ అని చెప్పొచ్చు. అలాగే హార్దిక్ పాండ్యా నుంచి చూసుకుంటే క్లచ్ ఇన్నింగ్స్. బౌలింగ్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఫ్యాబ్లెస్ స్పెల్, సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అది. అలాగే బుమ్రా నుంచి హర్షదీప్, ఆల్ ఇండియన్ బౌలర్స్ నుంచి మంచి స్పెల్. అండ్ నమీబియా నుంచి చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ నుంచి ఎరాస్మస్ నుంచి బ్యూటిఫుల్ బ్యాటింగ్ లో కానీ అలాగే బౌలింగ్ లో కానీ మంచిగా వేశాడు. సో అసలు ఏం జరిగింది మ్యాచ్, పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా క్విక్ గా మాట్లాడుకున్నాం. సో టాస్ వచ్చేసరికి టాస్ లో టైంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి చెప్పేశాడు ఏంటంటే, ఒక కన్సర్న్ ఫ్యాక్టర్ ఏంటంటే లైక్ అభిషేక్ శర్మ ఇంజూర్ అని మనకు ముందే, నాట్ ఫీలింగ్ వెల్ అని మనకు ముందే రిపోర్ట్స్ వచ్చాయి. సంజు శాంసన్ ప్లే చేస్తాడని తెలుసు. బట్ ద థింగ్, సూర్య టాస్ దగ్గర చెప్పినది కొంచెం ఫ్యాక్టర్ అనేది వరీగా ఉంది. ఎందుకంటే అభిషేక్ శర్మ మైట్ మిస్ 1 or 2 గేమ్స్ అని చెప్పాడు. సో అది ఒక కొంచెం కొంచెం కన్సర్న్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కు మ్యాచ్కు అభిషేక్ శర్మ ఉంటే బాగుంటుంది. బట్ తను ఇఫ్ ఇన్ కేస్ తను మంచిగా లేకపోతే సంజు శాంసన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొకటి కొంచెం వరింగ్ ఫ్యాక్ట్. అండ్ సో సంజు శాంసన్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్లో బ్యూటిఫుల్ 6 కొట్టాడు. అండ్ అక్కడ మొమెంటం వచ్చింది. సో సంజు శాంసన్ మంచిగా ఆడాడు. ఇవాళ చూసుకుంటే 3 6లు అలాగే ఒక 4 కొట్టాడు. అండ్ మంచి టచ్ లో కనపడ్డాడు. బట్ బిగ్ ఇన్నింగ్స్ క్యాపిటలైజ్ చేయలేకపోయాడు. సో సంజు శాంసన్ మిస్టేక్ అని చెప్పలేము. ఎందుకంటే షికాగోకి వచ్చేసరికి మంచిగా బాల్ వేశాడు. బాల్ అనేది కొంచెం స్లోవర్ బాల్ వేశాడు. అలాగే సంజు దానికి డిసీవ్ అయిపోయాడు. అండ్ ఇంకోటి ఏంటంటే షాట్ అనేది గట్టిగా కొట్టడానికి ట్రై చేయలేదు. జస్ట్ సింగిల్ అలా అనే ఉద్దేశంతో ఆడాడు షాట్. ఇఫ్ ఇన్ కేస్ అది షాట్ అడిగింటే వెళ్ళిపోయేది. బట్ సంజు శాంసన్ నుంచి ఫెయిల్యూర్ అని చెప్పలేను, మంచి నాక్ వచ్చింది. బట్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇషాన్ కిషన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గా ఆడాడు. స్లో ఇన్నింగ్స్, స్లోగా స్టార్ట్ చేసినా కూడా ఇషాన్ కిషన్ వచ్చేసరికి మెయిన్ స్మిత్ ను టార్గెట్ చేశాడు. సో స్మిత్ చూసుకుంటే స్మిత్ బౌలింగ్ లోనే 4 6లు 3 4లు కొట్టాడు. అండ్ ఒక్క ఓవర్లో చూసుకుంటే స్మిత్ బౌలింగ్ లో, అండ్ ఆ ఓవర్లోనే 50 కూడా కంప్లీట్ చేశాడు. సెకండ్ బాల్ 6, థర్డ్ బాల్ 6, ఫోర్త్ బాల్ 6, ఫిఫ్త్ బాల్ 6, అలాగే లాస్ట్ బాల్ చూసుకుంటే 4. సో దాంతో 50 కంప్లీట్ చేశాడు. ఆ ఓవర్లో చూసుకుంటే 4 6లు అలాగే ఒక 4 కొట్టాడు. సో స్మిత్ ఓవర్లో మంచిగా సావగొట్టాడు. సో 20 balls కు 50 రన్ చేశాడు. సో టోటల్ గా చూసుకుంటే ఇషాన్ కిషన్ వచ్చేసరికి 24 balls కు 61 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 5 6లు అలాగే 6 4లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ వచ్చేసరికి వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ బౌలింగ్ లో షాట్ ఎలివేషన్ తీసుకున్నాడు, ఫుల్ షాట్ కొట్టాడు. బట్ డీప్ లో చూసుకుంటే షికాగో నుంచి బ్యూటిఫుల్ క్యాచ్. అండ్ తిలక్ వర్మ నుంచి చూసుకుంటే కొంచెం స్క్రాచ్ ఇన్నింగ్స్. తిలక్ వర్మ నుంచి బాల్ 1 నుంచి బాల్ అనేది మంచిగా ప్రాపర్ చేయలేదు. ఎడ్జెస్ తగిలాయి, అలాగే ఒక క్యాచ్ డ్రాప్ అయింది. సో తిలక్ వర్మ నుంచి స్క్రాచ్ ఇన్నింగ్ అని చెప్పొచ్చు. తను వచ్చేసరికి 21 balls కు 25 రన్ చేశాడు. అందులో 3 బౌండరీస్ ఉన్నాయి, అవి వచ్చేసరికి పవర్ ప్లేలో కొట్టాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక 6, అలాగే ఒక 6 వచ్చింది ఎరాస్మస్ బౌలింగ్ లో. కొన్ని స్వీప్ షాట్ ట్రై చేశాడు. బట్ సూర్య అనేది కొంచెం ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. సో 13 balls కు 12 రన్ చేశాడు. అండ్ స్కోర్జే నుంచి బ్యూటిఫుల్ బాల్, సూర్య అనేది ఫ్రంట్ ఫుట్ కి వచ్చాడు. అండ్ బాల్ అనేది సూర్య డిసీవ్ అయి స్టంప్ అవుట్ అయ్యాడు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే క్లచ్. సో స్టార్టింగ్ లో కొంచెం టైం తీసుకున్నాడు. 8th ball, సమ్వేర్ అరౌండ్ 7th or 8th ball 6 తో స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి నోవేర్. సో హార్దిక్ పాండ్యా చూసుకుంటే మెయిన్ గా స్కోర్జేని అలాగే షికాగోను టార్గెట్ చేశాడు. సో హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 28 బాల్లకు 52 రన్స్ చేశాడు. అందులో 4 4లు 4 6లు ఉన్నాయి. అండ్ ఒకటి హ్యూజ్ 6 ఉంది, 109 meters 6. అండ్ శివం దుబై నుంచి చూసుకున్నా కొంచెం ఓకే ఈ ఇన్నింగ్స్. లైక్
శివన్ దుబే చూసుకుంటే 16 బాల్స్‌కు 23 రన్స్ చేశాడు. అందులో ఒక 4, ఒక 6 ఉంది. శివన్ దుబే వచ్చేసరికి రన్ ఔట్ అయ్యాడు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 50 కొట్టిన తర్వాత ఎరాస్మస్ బౌలింగ్‌లో టాస్ బాల్ 6 కొట్టడానికి చూసాడు. అండ్ బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు నబీమియా ఫీల్డర్. అండ్ రింకు సింగ్ చూసుకున్న ఫెయిల్ క్యాపిటలైజ్ చేయలేకపోయాడు. సో లాస్ట్‌లో కన్సర్న్ ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్‌లో కొలాప్స్ చూసాం ఇండియా నుంచి. స్ట్రాంగ్ మిడిల్ లైక్ డెత్‌లో చాలా అంటే చాలా కొలాప్స్ చూసాం. అండ్ అప్రిషియేట్ చేయాలి నమీబియా డెత్ బౌలర్స్ లైక్ స్మిత్ హూ వాస్ ఎక్స్‌పెన్సివ్ ఇన్ ఫస్ట్ 2 ఓవర్స్. బట్ లేదర్ తనొచ్చేసరికి బ్యూటిఫుల్ స్పెల్ ఏసాడు. అలాగే ఎరాస్మస్ చూసుకుంటే టాప్ నాచ్ స్పెల్ ఏసాడు. సో ఎరాస్మస్ చూసుకుంటే లైక్ తనొచ్చేసరికి వేరియేషన్స్ ఎక్కువగున్నాయి. అండ్ తిలక్ వర్మని అవుట్ చేసిన బాల్ అయితే 25 యార్డ్స్ నుంచి బౌలింగ్ ఏసాడు. సో ఎరాస్మస్ చూసుకుంటే వేర్ 200+ లైక్ ఇండియా చూసుకుంటే 209 రన్స్ స్కోర్ చేశారు. అందులో ఎరాస్మస్ వచ్చేసరికి 4 ఓవర్స్ బౌలింగ్ ఏసి 20 రన్స్ మాత్రమే ఇచ్చి 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. అండ్ దట్స్ ద వెరీ గుడ్ థింగ్. అండ్ అందులో చూసుకుంటే 2 సిక్స్‌లు కొట్టాడు. లైక్ హార్దిక్ పాండ్యా ఒక 6 కొట్టాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ 6 కొట్టాడు. సో ఇమాజిన్ హౌ మచ్ హీ బౌల్డ్ డాట్ బాల్స్. అండ్ వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే స్మిత్ వచ్చేసరికి మంచిగా బౌలింగ్ ఏసాడు లాస్ట్ 2 డెత్ ఓవర్స్. అండ్ సో డెత్ బౌలింగ్ అనేది మంచిగా బౌలింగ్ ఏశారు. సో ఇండియా చూసుకుంటే 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 2-0 ఫర్ 9. అండ్ తర్వాత చూసుకుంటే నమీబియా నుంచి టాప్ ఆర్డర్ నుంచి కొంచెం ఓకేఎస్ పర్ఫార్మెన్స్ వచ్చింది. లైక్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు మంచిగానే ఆడారు. లైక్ లారెన్స్ స్టీన్ క్యాంప్, జాన్ ఫ్రైలింగ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తను వచ్చేసరికి 15 బాల్స్‌కి 22 రన్స్ చేశాడు. అందులో 3 4లు ఒక 6 ఉంది. అలాగే లారెన్స్ స్టీన్ క్యాంప్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి బ్యూటిఫుల్ వచ్చి రాగానే ఫస్ట్ బాల్ గుగ్లీ వేసాడు, బౌల్డ్ అయ్యాడు. సో ఇది వచ్చేసరికి నోన్ ఫ్యాక్టర్. లైక్ వరుణ్ చక్రవర్తి ఫారెన్ న్యూ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ రీడ్ చేయకుండా అవుట్ అవ్వడం ఇట్స్ క్లాసిక్, రిపీట్, నెవర్ ఎండింగ్ స్టోరీ. సో అది వచ్చేసరికి క్లీన్ బౌల్డ్ వెళ్ళిపోయాడు. అండ్ ఈవెన్ నికో లెప్టన్ చూసుకున్నా తను స్ట్రగుల్ అయ్యాడు. సో తను వచ్చేసరికి వరుణ్ చక్రవర్తికి అవుట్ అయిపోయాడు. అండ్ ఎరాస్మస్ కొంచెం టచ్లో కనపడ్డాడు. లైక్ 2 సిక్సెస్ కొట్టాడు, బ్యూటిఫుల్ టచ్లో కనపడ్డాడు. అండ్ తను కూడా అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అండ్ స్మిత్ చూసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ తను వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి ఫంబుల్ చేశాడు. సో తను కూడా లెగ్ సైడ్ షాట్ ఆడడానికి చూశాడు. సో తను కూడా అవుట్ అయిపోయాడు. తను వచ్చేసరికి డక్అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత నోవేర్ లైక్ న్యూజిలాండ్ అనేది నమీబియా వచ్చేసరికి నోవేర్ గేమ్. అండ్ ఇండియా బౌలర్స్ నుంచి చూసుకుంటే హార్దిక్ పాండ్యా నుంచి 2 వికెట్స్, అలాగే హర్షదీప్ సింగ్ నుంచి 1 వికెట్, శివం దుబే నుంచి 1 వికెట్, జస్ప్రీత్ బుమ్రా నుంచి 1 వికెట్, వరుణ్ చక్రవర్తి నుంచి 3 వికెట్లు, అలాగే అక్షర్ పటేల్ 3 వికెట్లు, 3 ఓవర్లు వేసి 2 వికెట్లు వేశాడు. సో దీనితో అక్షర్ పటేల్ వచ్చేసరికి 50 వికెట్స్ కంప్లీట్ చేశాడు. అండ్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే 2 వికెట్స్ కంప్లీట్ చేశాడు T20స్లో. అండ్ ఇషాన్ కిషన్ చూసుకుంటే ఫస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వరల్డ్ కప్లో 50 స్కోర్ చేసినది. జార్ఖండ్ నుంచి అని చెప్పండి. సో అక్కడ చూసుకుంటే ధోని చూసుకుంటే 47 రన్స్ 45 వర్సెస్ సౌత్ ఆఫ్రికా గెస్ 2007లో స్కోర్ చేశాడు. సేమ్ ఇవాళ చూసుకుంటే నమీబియా వర్సెస్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి 63 రన్స్ చేశాడు, 61 రన్స్ చేశాడు. సో ఓవరాల్‌గా చూసుకుంటే వెరీ గుడ్ విన్. లైక్ ఓన్లీ కన్సిడరింగ్ ఓన్లీ వరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి అభిషేక్ శర్మ మైట్ నాట్ బి అవైలబుల్. సో కొంచెం బట్ సంజు శాంసన్ మంచి టచ్‌లో కనపడ్డాడు. సో నో ప్రాబ్లమ్, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. అండ్ కన్సర్న్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి రింకు సింగ్ నుంచి మంచిగా రన్స్ రావాలి. అలాగే తిలక్ వర్మ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ రావాలి. ఎందుకంటే ఏదైతే ఇంజురీ తర్వాత వచ్చాడో మంచి లైక్ మంచిగా కనిపించట్లేదు. లుక్స్ లైక్ నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మీద మంచి నాక్ ఆడతాడు. ఏదైతే ఆసియా కప్ ఫైనల్ ఆడాడో సో అదే రిపీట్ చేస్తాడని. అండ్ అలాగే చూసుకుంటే బౌలింగ్లో కొంచెం జస్ప్రీత్ బుమ్రా నుంచి వికెట్ టేకింగ్ అబిలిటీ అనేది కొంచెం తగ్గిపోయింది. అండ్ సో ఈవెన్ దో నమీబియా లాంటి చిన్న టీం మీద కూడా ఈజీగా 3 to 4 వికెట్స్ తీయాల్సిన క్యాపబిలిటీ ఉన్న బౌలర్. బట్
దీస్ డేస్ లైక్ బుమ్రాను మంచి కేర్‌ఫుల్‌గా ఆడుతుండే. ఎకానమికల్‌గా బౌలింగ్ ఏస్తుండే. ఈవెన్ సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో గూడా మంచిగా 1 ఆర్ 2 మ్యాచెస్ మంచిగా స్పెల్ చేసాడు. రిమైనింగ్ మ్యాచెస్ వికెట్ లెస్. సో, బుమ్రా నుంచి వికెట్స్ ఎక్కువ రావాలి. బ్యాట్ అదొకటి మెయిన్ ఫ్యాక్టర్. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే ఎవ్రీథింగ్ వాస్ థిక్ లైక్ ప్రతిదొక్కటి. అండ్ బ్యాటింగ్‌లో చూసుకున్నా మంచిగా ఉంది. యాహ్! లెట్స్ సీ ఓవరాల్‌గా వెరీ గుడ్. సో, మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి ఈ మ్యాచ్‌లో? నా ఫేవరెట్ మూమెంట్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 6 అండ్ జస్ప్రీత్ బుమ్రా నో బాల్ ఏసిన తర్వాత ఏసాడు కదా! ఒక బాల్ వాస్ ఫ్యాబులస్. బ్యాట్స్‌మన్ బౌల్డ్ అయ్యాడు క్లీన్‌గా. సో, ఇవి నా ఫేవరెట్ మూమెంట్స్. మీ ఫేవరెట్ మూమెంట్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో థాంక్ యూ సో మచ్. ఆహ్, థాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు దిస్ వీడియో. అండ్ థాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.